సంతోషం వారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. మన దేవుడు యేసయ్య నామం ఉన్నతమైన నామం, శాశ్వతమైన నామం, గొప్ప నామము. ఆయన నామం నిరంతరమైన నామము. మన స్తుతి స్తోత్రం స్వీకరించడానికి మన దేవుడి యోగ్యుడు. అందరి కలిసి ఆత్మతో సత్యముతో దేవాన్ని దేవునికి ఆరాధన చేయాలి. హల్లెలూయా. Lord we praise you. Lord we worship you. యేసయ్యా యేసయ్యా
సాక్షిగా నన్ను నిలుపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మరిచావయ్యా. యేసయ్యా 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 దేవానికి ఆరాధన. యేసయ్యా 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 సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 ఓ నా యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సదాకాలము మన తోడుగా ఉన్న యేసయ్య మన జీవితంలో కష్టాలు శోకాలు శ్రమలు వచ్చినప్పుడు మాకు కావాల్సిన స్వస్థత విడుదల బలము ధైర్యము శక్తి మాకు దయచేసిన యేసయ్య. ఈ మంచి దేవుడు మన దేవుడు, ఈ మంచి దేవుడు మన స్నేహితుడు. ఆ దేవాది దేవునికి మరి ఒక పాట పాడి ఆరాధన చేస్తాం. హల్లెలూయా. రాజాని సన్నిధిలోనే ఉంటారయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతుకేస్తారయ్యా. నే ఉంటాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నే ఉంటాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నే ఉంటాలేనయ్యా. నే తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సంతోషం ఉన్నవరా నే ఉంటాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నే ఉంటాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నే ఉంటాలేనయ్యా, నే తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా.
లేకుండా నే బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. దేవుడు సన్నిధించిన మన దేవుడు గొప్ప దేవుడు. ఆశ్చర్యకార్యాలు చేస్తున్న దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు. దేవానికి ఆరాధన. దేవాది సన్నిధి నాకు చాలు, నీ కృప నాకు చాలు దేవా. నీకు ఆరాధన యేసయ్యా. నీవే పరిశుద్ధుడు, నిన్నే నే ఆరాధింతును. నీవే పరిశుద్ధుడు, నిన్నే నే ఆరాధింతును. నీవే పరిశుద్ధుడు, నిన్నే నే ఆరాధింతును. నీవే పరిశుద్ధుడు దేవా. నీవే పరిశుద్ధుడు, నిన్నే నే ఆరాధింతును. నీలాగే వేరెవరు లేరు, నీలాగే వేరెవరు లేరు. యేసయ్యా, యేసయ్యా, నీలాగే వేరెవరు లేరు. యేసయ్యా, యేసయ్యా, నీలాగే వేరెవరు లేరు. నీలాగే వేరెవరు లేరు. నీలాగే వేరెవరు లేరు. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. ఒంటరిగా నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. ఒంటరిగా
ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు. నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృపా. నీ కృపయే ఉండేనే నేను లేను. నీ కృపయే ఉండేనే నేను లేను. నీ కృపయే కావలను. నీ కృపయే చాలును. నీ కృపయే ఉండేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను. నీ కృపయే చాలును. నీ కృపయే ఉండేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను. నీ కృపయే చాలును. నీ కృపయే ఉండేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా. పరిశుద్ధ తండ్రి, గొప్ప దేవుడా, నీకే వందనాలు. నీ నామము ఉన్నతమైన నామము దేవా. స్తుతి స్తోత్రం స్వీకరించడానికి నీవే ఉండదు. నీ కృప నాకు చాలిన దేవా. నీ కృప నాకు కావాలి యేసయ్యా. నీ అభిషేకం మాకు దయచేయండి. ఇప్పుడు అందరిని ఆశీర్వదించండి. ఈరోజు అందరూ ఏకమనస్సుతో నీకు అర్పించిన ఆరాధన స్వీకరించండి. గొప్ప విడుదల, గొప్ప సంతోషము, సమాధానము, గొప్ప ఆనందము, ధైర్యము, అభిషేకము అందరికీ తెచ్చేయాలని ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమ, నీకే స్తుతి యేసయ్యా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చోండి. Shut
my heart comes to the Lord who made heaven and the earth. Psalms 131 verse 1. Amen. I called upon the Lord in distress. The Lord answered me and set me in a large place. The Lord is my soul. I will not fear. What can man do unto me? Psalms 118 verse 5 and 6. Amen. Jesus said to her, Did I not say to you that if you believe you will see the glory of the Lord? John chapter 11 verse 40. And therefore do not cast away your confidence, which has great reward. Hebrews chapter 30 verse 10 verse 35. Amen. May the Lord give strength unto his people. May the Lord bless his people with peace. Psalms 29 verse 11. Amen. For I am the Lord your God, who strips with the seas as waves strokes the long mightiest name. I have put my words in your mouth and covered you with the shadow of my hand. I who set servants in place, who laid the foundations of the earth, and who say to Zion, you are my people. Isaiah 51 verses 15 and 16. Amen. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడ తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ముఖ్యంగా సండే స్కూల్ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్న దేవా, అందరిని ఆదరించండి, మంచి వివేకము జ్ఞానము దయచేయండి, చదివిన విషయంలో కూడా మంచి సహాయము దయచేయండి. నీవు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చడానికి కృప చేయండి దేవా. మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయండి, అందరిని ఆదరించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ప్లీజ్ బి సీటెడ్. The output of our prayers and our worship. ఆ దినం వచ్చినప్పుడు మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని, మన ఆరాధనకు ప్రతిఫలాన్ని మన కనులారా చూస్తాం. 100% God will give the reward for us. 100% దేవుడు మనకి బహుమానం అనుగ్రహిస్తారు. As we read from the scripture, Hebrews chapter 10 verse 35, God of God says, therefore do not throw away your confidence, because which has the reward. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన ప్రకారము, కాబట్టి మీకు ఆ ధైర్యం విడిచిపెట్టవద్దు, ఎందుకంటే మీకు ఆ ధైర్యం బట్టి మీకు బహుమానం కలుగుతుందని రాస్తూ ఉన్నాడు ఆయన. Very wonderful keyword God has given for us. చాలా చక్కని మూలవాక్యాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించారు. John chapter 11 verse 40. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ Jesus వచనం. said to Martha, యేసు మరియతో చెప్తూ ఉన్నారు, if you are believe, you will see the glory of the Lord. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. That word is the key word for this fasting prayer. ఆ వాక్యము మన ఉపవాస ప్రార్థనకి మూలవాక్యమై ఉన్నది. These days this word will work for us. ఈ దినాల్లో ఈ వాక్యం మన కొరకు కార్యం చేస్తుంది. Because God's word is living and active. ఎందుకంటే దేవుని వాక్యము బలమైనది, It is సజీవమైనది. more sharper than any other double-edged sword. ఎటువంటి రెండించుల పదును కట్టుకు కంటే కూడా దేవుని వాక్యము పదును గలది. Also, I'm so happy to hear about each and every miracle things God has done in your life. మనం మీ జీవితం చేసిన ప్రతి అద్భుత కార్యాలను బట్టి నేను కూడా ఇక్కడ ఉండి దేవుని నామమును సంతోషిస్తూ ఉన్నాను. Before starting our fasting prayer, so many obstacles happened. ఉపవాస ప్రార్థన ప్రారంభం ముందే అనేక రకాల అవాంతరాలు ఏర్పడ్డాయి. Some issues happened. కొన్ని సంగతులు జరిగాయి. But from everything, God given His deliverance and His protection. ప్రతి విషయంలో కూడా తన విడుదల, కాపుదల దేవుడు దయచేశారు. When Ravitej sharing the testimony, you know how did God protect him? రవితేజ్ సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడు ఎంత రీతిగా ఆయన కాపాడి ఉన్నాడు చూడండి. No one can touch your skin without the permission of God. దేవుని యొక్క మరి అనుమతి లేకుండా ఏ ఒక్కరు కూడా మీ చర్మాన్ని కూడా తాకడానికి అనుమతి లేదు. No one can touch your eyelash without the permission of God. కానీ దేవుని యొక్క అనుమతి లేకుండా ఎవరు కూడా కనుపాపను కూడా ముట్టలేరు. God is our shield. దేవుడు మనకి షీల్డ్ గా ఉన్నాడు. He is our protection. ఆయన మన కాపుదల. Hallelujah. Hallelujah. We are under His coverings. మనం ఆయన యొక్క కాపుదలలో ఉంటూ ఉన్నాం. All the days angels are protecting us. అన్ని దినాల్లో కూడాను దేవదూతలు మనం కాపాడుతూ ఉంటారు. I told to you this is a supernatural season. నేను మీతో చెప్పి ఉన్నాను, ఇది నూతనమైన అద్భుత కార్యాలు జరిగేటువంటి కాలం ఉన్నదని. I would like to tell you one prophetical information to you. మీకు ఒక ప్రోత్సాహపూర్వకమైన సమాచారం చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. The day has to come. ఆ దినం వచ్చినప్పుడు Just like a human being, మనుషుల వల్లే angels will come down and they will serve you. దేవతలు దిగి వచ్చి వారు మీకు సేవ చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Just like a human being, మనుషుల వల్లే angels will come down and they will protect you, they will serve you.
దేవదూతలు దిగి వచ్చి వారు మీకు సేవ చేస్తారు, వారు మిమ్మల్ని కాపాడుతారు. Because we are living under the great and glorious season. ఎందుకంటే మనం దేవుని యొక్క గొప్ప మహిమ కాలంలో జీవిస్తూ ఉన్నాం. The unusual things will happen in our life. అనుకోని సంగతులు మన జీవితాల్లో జరుగుతాయి. Whatever things we are not that experienced and not that we are received, the new spiritual things will happen in our life. మన జీవితంలో ఎంతవరకు కూడా నూతన ఆత్మీయ సంగతులు ఏదైతే మనం చూడలేదు, అనుభవించలేదు, అవన్నీ కూడా మన జీవితాల్లో జరగబోతూ ఉన్నాయి. Up to this moment you are watching angels in your spirit, but the day has to come. Literally you are going to see angels just like a human being. అయితే ఇంతవరకు కూడాను దేవదూతల పరిసర మీరు ఆత్మలో మీరు చూశారు, కానీ ఇక మీదట మనుషుల వల్లే దేవతలు నేరుగా వచ్చి మీకు సహాయం చేయడం మీ కన్నులారా మీరు చూస్తారు. What is our keyword? మన మూలవాక్యం ఏమిటి? If you are believed, నీవు నమ్మినట్లయితే you will see the glory of the నీవు Lord. దేవుని మహిమను చూస్తావు. When the glory of God manifests, ఎప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షమైనప్పుడు the realm of spirit it will open. ఆత్మ లోకం మన కొరకు తెరవబడుతుంది. Just like our earthly world, ఈ భూ ప్రపంచం లాగానే there is another spiritual world is existing. ఇంకొక ఆత్మీయ ప్రపంచం కూడాను నిలిచి ఉన్నది. We are going to see that spiritual world. మనము ఆత్మీయ ప్రపంచాన్ని మనం చూస్తాము. We are going to move into that spiritual ఆ world. ఆత్మీయ ప్రపంచంలో మనం కూడాను నడుస్తాము. Maybe it might be a new experience for you. ఒకవేళ ఇది నూతన అనుభవం అయి ఉండవచ్చు, It might be a new knowledge for you. ఇది నీకు నూతన జ్ఞానం అయి ఉండవచ్చు, But it is real. అయితే నిజంగా వాస్తవంగా ఉన్నది. It is the truth of God. ఇది దేవునిగా సత్యమైన ఉన్నది. How did Enoch he was walked with God? ఏ రీతిగా హానోకు దేవునితో పాటు నడిచాడు, Such a we are going to walking with God in spirit. అలాగే ఆత్మలో మనం కూడా దేవునితో పాటు అనుదినము నడుస్తాము. Hallelujah. Today I would like to share something from the scripture. లేఖనం నుండి కొంత భాగం మీతో పంచుకుని ఇష్టపడుతూ ఉన్నాను. It's not a big message. అది ఎక్కువ సందేశం ఏం కాదు. We have Lord's table. మనకు ప్రభువులో ఉన్నది. Last 3 days around the 6th section continually we are hearing and listening the voice of God. మరి గడిచిన 3 దినాలు 6 కూడికల్లో అనుదినము వాక్కు వింటూనే ఉన్నాం. But today ఈ ఉదయకాలము I would like to invite your attention to the scripture Hebrew chapter 11. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయానికి మిమ్మల్ని అందరూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. Hebrew chapter 11 verse 4. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ Please వచనము. read in Telugu language. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. Hallelujah. అతడు మృతి నొంది. If anyone asking to you what is the definition of faith, anyone asking to you, you can say Hebrew chapter 11 verse 1. It is a definition about faith. ఎవరైనా విశ్వాసం అంటే ఏమిటి నిర్వచనం చెప్పమంటే మీరు ధైర్యంగా హెబ్రీ పత్రిక 11వ మొదటి వచనాన్ని గురించి మీరు చెప్పవచ్చు. What the word of God says? వాక్యం చెప్తుంది. Verse 11, chapter 11 verse 1 says, now faith is the assurance of things hoped for, the conviction of things not seen. హెబ్రీ పత్రిక 11వ మొదటి వచనం విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన యున్నవనట ఒక రుజువునై ఉన్నది. What do you mean by faith? విశ్వాసం అనగా అర్థం ఏమిటి? What Jesus told to Martha? యేసుక్రీస్తు మార్తతో ఏమని చెప్పారు? If you believe, నీవు నమ్మితే you will see the glory of the Lord. నీవు దేవుని మహిమను చూస్తావు. Actually, what is faith? అసలు విశ్వాసం అంటే ఏమిటి? The word of God says, వాక్యం చెప్తుంది faith is the assurance of things hoped. కనుక నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. Amen. What you are expecting, ఏదైతే నువ్వు అనుకుంటూ ఉన్నావో, what you are expecting from the Lord, ఏదైతే ప్రభు యొద్ద నుండి నువ్వు ఆశిస్తూ ఉన్నావో, the assurance of that hope is faith. ఆ నిరీక్షణ కలిగి ఉంటున్నారు కదా, అదే విశ్వాసము. When God speaking promises to you, దేవుడు ఎప్పుడైతే మీతో వాగ్దానాల గురించి మాట్లాడినప్పుడు what you will do? మీరేం చేస్తారు? You are expecting. మీరు ఎవరో అన్నట్టు ఆలోచిస్తారు దాని గురించి. నిజమే కదా? When Holy Spirit God speaking promises to you, పరిశుద్ధాత్ముడు దేవుడు మీతోటి వాగ్దానం కొరకు మాట్లాడినప్పుడు first of all you are believing, ముందుగా నమ్ముతారు, and then you are expecting. తర్వాత అది ఎలా ఉంటుంది అంటే దాని కొరకు మీరు ఆలోచన చేస్తారు. అవును కదా? First of all you are believing, ముందుగా మీరు నమ్ముతారు,
And then you are expecting. ఆ తర్వాత ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేస్తారు. What you are expecting? మీరు ఎలా ఆలోచన చేస్తారు? 100% God will do that miracle in my life. అయితే ఖచ్చితంగా దేవుడు 100% నా జీవితంలో చేస్తాడని మీరు ఆలోచన చేస్తారు. That hope, ఆ నిరీక్షణ, that confirmation, ఆ నిశ్చయత, that assurance is your faith. కనుక ఆ నిజ స్వరూపమే విశ్వాసమై ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? Again I repeat you. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు. Again I repeat. మళ్ళీ మీకు చెప్తూ When God speaking promises to you, దేవుడు మీతో వాగ్దానం గురించి మాట్లాడినప్పుడు, or Holy Spirit are giving prophecy to you, అలాగే పరిశుద్ధాత్ముడు మీకు ప్రవచనం ఇచ్చినప్పుడు, first of all you are believing. ముందుగా ఆ ప్రవచనాన్ని వాక్యం నమ్ముతారు. And again you are expecting. తర్వాత దాని గురించి మీరు ఆశిస్తారు. What you are expecting? మీరు ఏమని ఆశిస్తారు? Whatever things God promising to me, He will perfectly do in my life. ఏదైతే దేవుడు నాకు వాగ్దానం చేసినా ప్రవచించేవన్నీ కూడా నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడని మీరు నమ్ముతారు. That expectation, ఆ నిశ్చయతను, that confirmation, ఆ నిర్భరాన్ని, that confidence is your faith. అదే మీ యొక్క విశ్వాసమై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I would like to conclude that statement. ఆ మాటలు ఇంకా తప్పుగా What you are thinking, మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, what you are speaking, ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో, that things are going to happen in your life. అవే మీ జీవితాలలో జరుగుతాయి. ఎంతమందికి అర్థమైంది? What you are thinking, ఏదైతే మీరు ఆలోచన చేస్తూ ఉన్నారో, what you are speaking, ఏదైతే మీరు నోటితో మాట్లాడుతున్నారో, that things will happen in your life. ఆ సంగతులు ఆలోచించింది మాట్లాడినవే మీ జీవితంలో జరుగుతాయి. If you are thinking always about miracle, ఎల్లప్పుడూ దేవుడు చేసే అద్భుతాల గురించి ఆలోచన చేస్తే miracle will happen in your life. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. If you are always speaking about the supernatural things, ఎల్లప్పుడూ కూడా మానవ అతీతమైన కార్యాల గురించి మీరు ఆలోచన చేసినట్లయితే, that supernatural things will happen in your life. ఆ మానవ అతీతమైన కార్యాలు ఎల్లప్పుడూ మీ జీవితంలో జరుగుతాయి. So what I am saying, కానీ మీరు ఏం చెప్తున్నానంటే, your miracle, మీ అద్భుతాలు, your supernatural deliverance, మీ మానవ అతీతమైన విడుదలలు releasing from your mind, from your thoughts, from your spirit. మీ మనసులో నుండి, మీ ఆలోచనల నుండి, మీ ఆత్మలో నుండి అవి విడుదలవుతాయి. హల్లెలూయా. Always if you are saying about impossibility, ఎల్లప్పుడూ అసాధ్యం అని మీరు మాట్లాడినట్లయితే, all of your days of life, the impossible things will happen. మీ జీవితకాలం అన్ని కూడా ఏ కార్యం చేస్తే కూడా అసాధ్యంగానే ఉండిపోతుంది. If you are thinking about all the days of your life, you are thinking about disappointment, మీరు ఎల్లప్పుడూ నిరుత్సాహం కొరకు మీరు ఆలోచన చేస్తున్నట్లయితే, only the disappointment things will happen in your life. ఎల్లప్పుడూ మీ జీవితంలో నిరుత్సాహం కలిగించే సంగతులే జరుగుతూ But ఉంటాయి. if you are saying, అయితే మీరు చెప్పినట్లయితే, my God will do the miracle for me, నా దేవుడు నాకు ఒక అద్భుతం చేస్తాడు. if you are thinking, మీరు ఆలోచన my చేస్తే, God will open the doors for me, నా దేవుడు నాకు ఒక ద్వారం తెరుస్తాడు. what happened? ఏం జరుగుతుంది? What you are saying, ఏం మాట్లాడుతున్నారో, what you are pronouncing, ఏం చెప్తున్నారో, what you are thinking, మీరు ఆలోచిస్తున్నారో, that things will happen in your life. అవే మీ జీవితంలో That is your faith. అదే మీ విశ్వాసము. Hallelujah. హల్లెలూయా. Again you are going to cross the next level to the supernatural level. మరలా మానవతీతమైన లోకంలోకి మరలా ముందుకు వెళ్ళాలి. But what Satan does, అయితే సాతాను ఏం చేస్తున్నాడు? he would say nothing will happen. అది ఏమి జరగదంటాడు. Your life will never change. నీ జీవితం ఎన్నడూ మారదు అంటాడు. You will never be blessed. మీరు ఏమాత్రం ఆస్వాదించరు, You will బాగుంటారు. never get any promise. ఏ వాగ్దానం పొందుకోలేరు Such అంటాడు. negative thoughts, negative things always devil creating in our mind. ఎల్లప్పుడూ సాతాను మన జీవితంలో జరగదు, అసాధ్యమో జరగదు, అసాధ్యం సంగతులు తీసుకొస్తాడు. That time, ఆ సమయంలో Holy Spirit God will help us. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. From our spirit, మన ఆత్మలో నుండి God will release His power. దేవుడు తన శక్తిని విడుదల చేస్తాడు. That power name is faith. కనుక ఆ శక్తి పేరే విశ్వాసము. So faith is
is the confirmation. కానీ విశ్వాసం అనేది ఒక నిజ స్వరూపమై ఉంది. Faith is the assurance. అదొక నిరీక్షణ కూడా నిజ స్వరూపం అది. Whenever you are travel by train, ఎప్పుడైతే మీరు ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు how did you travel? ఎలా మీరు ప్రయాణం చేస్తారు? You book the ticket మీరు బుక్ చేసుకుంటారు and going to railway station, స్టేషన్ కి వెళ్తారు, రైల్వే స్టేషన్ కి checking the platform, which platform train is coming on arrival, ఏ ప్లాట్ఫామ్ వచ్చి ఉంటుందో దానికి and ఆలోచన చేస్తారు. think about your bogie, కానీ ఏ బోగికి coach వెళ్ళారు, number, seat number, then you get your seat and going. కనుక అదే సీట్లు కలిపి చూస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటారు. You will never visit engine room. మీరు ఏ మాత్రం కూడా ముందు ఇంజిన్ దగ్గరికి వెళ్తారా? You will never ask to the engine driver. ఆ ట్రైన్ డ్రైవర్ కి ఏమి అడగరు కూడాను. You will never talk to him how many years you have been this experience. అవి ట్రైన్ డ్రైవర్ ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉందని అడుగుతారా? You will never ask him show me your pilot license. నీకు నడిపించే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారేంటి? అడుగుతారా? By faith we are going. విశ్వాసం చేత ట్రైన్ లో కూర్చుని ప్రయాణం చేస్తాం. అనవసరం లేదు. When the auto is coming, అంతేందుకు అక్కడ ఆటో వచ్చింది అనుకోండి, slowly show me your hand. అంటే ఆ చేయి చూపిస్తాను. Auto driver suddenly stop the vehicle in the middle of the road. చేయి చూపించి రోడ్డు మధ్యలో ఆపేస్తాడు. You never asking to the driver, do you have license? నీకు లైసెన్స్ ఉందని మనం అడుగుతామా? అడగము. You never asking how is your one day condition? బండి కంటే ఎలా ఉందని అడుగుతామా? You never asking do you have diesel or petrol? దానికి డీజిల్ వాడుతున్నా పెట్రోల్ అడుగుతామా? By faith we are going with him. విశ్వాసంతో ఆటోలో కూర్చొని ఆయనతో కూడా ప్రయాణం చేస్తాం. When you are going to any hotel, ఏ హోటల్కి వెళ్ళామనుకోండి, you never visiting or check in the kitchen. కిచెన్ కి వెళ్ళి మీరు ఏం చూస్తారు, ఎలా చేస్తారు? With the food inspector you are not searching or checking any food items. ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదు కదా, అది రిలయన్స్ చెక్ చేయడానికి. When the menu is coming, ఆ మెనూ చూస్తాము. suddenly we giving the order. వెంటనే ఆర్డర్ ఇచ్చేస్తాం. When the items coming in front of us, ఎప్పుడైతే అది తీసుకొచ్చారు, without prayer suddenly we are eating. ప్రార్థన చేయకుండా వెంటనే మనం తినడం స్టార్ట్ By చేస్తాం. faith we are eating. విశ్వాసముతో ఇచ్చింది మనం చేస్తూ We ఉంటాం. believe in train. కానీ డ్రైవర్ నమ్ముతూ We ఉన్నాము. believe in auto driver. ఆటో డ్రైవర్ We నమ్ముకుంటున్నాం. believe in pilot. పైలట్ We నమ్ముకుంటున్నాం. believe in hotel. హోటల్ మీద నమ్మకం ఉంది. In the earthly every system we believing. కనుక భూలోకంలో అన్ని విషయాల మీద My విశ్వాసం ఉంది. question, why you are not believing the promises of the Lord? అసలు ఎందుకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎందుకు విశ్వాసం ఉంచలేదు? భూమి సమస్తము సృష్టి చేసిన దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఉన్నతమైన వాగ్దానము తప్పకుండా దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. You have to believe the promises of God. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నమ్మాలి. You have to trust upon God. దేవుని నమ్మకం ఉంచాలి. You have to depend upon God. దేవుని మీద ఆధారపడాలి. He is our hope. ఆయన మన నిరీక్షణ. He is our faith. ఆయన మన విశ్వాసము. He is our miracle worker. ఆయన అద్భుతాలు చేయవాడు. He is our way maker. ఆయన మార్గం సరళం He is చేయవాడు. our healer. ఆయన He is స్వస్థపరిచేవాడు. our deliverer. ఆయన విడుదలిచ్చేవాడు. He will do the supernatural miracle in our life. విశ్వసించిన వారి వ్యక్తిగా చెప్పండి. God will never say, my dear children, please forgive me, I cannot do it. దేవుడు ఎన్నడూ కూడా నా ప్రియమైన పిల్లలారా నేను ఈ కార్యం చేయలేకపోయాను కనుక నన్ను క్షమించండి దేవుడు ఎన్నడూ చెప్పడు. When we are praying to God, మన దేవుడు ప్రార్థన చేసినప్పుడు, when we are praying to our heavenly Father మన God, పరలోక తండ్రికి మనం ప్రార్థన చేసినప్పుడు our heavenly Father God will never say, మన పరలోక తండ్రి ఎప్పుడు ఇలా oh చెప్పడు. sorry, I cannot do that thing, I cannot do this thing because you are praying very difficult matter. He never say. కనుక ఎప్పుడు కూడా నువ్వు చాలా కష్టతరమైన సంగతులు అడుగుతున్నావు కనుక ఆ విషయం ఈ విషయం చేయలేను కనుక నీ పక్షాన్ని నన్ను క్షమించమని అన్నట్టు కూడా దేవుడు చెప్పడు. What he said? అనేమంటాడు, You believe. నువ్వు నమ్ము. You believe. నువ్వు నమ్ము. You will see the glory of the Lord. దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. In front of you, నీ ముందు whatever things you are feeling very difficult, ఏదైతే చాలా కష్టము అని అనుకుంటూ ఉన్నావో, listen very careful, then you can say amen. జాగ్రత్తగా ఆలోచించి ఆమెను చెప్పండి. Right now, whatever things in front of you, you are suffering, feeling it is very difficult. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతాన్ని మీ ముందు సంగతులు చూసి చాలా కష్టం ఉందని అనుకుంటూ ఉన్నారో, That difficult things are going to become your miracle. ఆ కష్టమైన సంగతులు కూడా మీ అద్భుతాలుగా మారిపోతూ ఉన్నాయి. Hallelujah. That difficult task going to become the miracle for you. ఆ కష్టమైన సంగతులు కూడా మీ కొరకు అద్భుతాలుగా మారిపోతూ ఉన్నాయి.
For that great miracle, what do you have to do? ఆ గొప్ప అద్భుతం కొరకు మనం ఏం చేయాలి? Just believe. కేవలం ఆయన యందు నమ్మకం ఉంచాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Maybe medical doctors, they cannot do anything. ఒకళ్ళు మెడికల్ డాక్టర్లు ఆ కార్యం చేయలేకపోవచ్చు. Your parents, they cannot do మీ anything. తల్లిదండ్రులు ఏ కార్యం Your చేయలేకపోవచ్చు. friends cannot do anything. స్నేహితులు ఏం చేయలేకపోవచ్చు. Government officials cannot do anything. గవర్నమెంట్ ఆఫీసర్లు ఏం చేయలేకపోవచ్చు. No one can do anything. ఏ ఒక్కరు ఏం But చేయలేకపోవచ్చు. if you are believe, మీరు నమ్మినట్లయితే God can do everything. దేవుడు సమస్తము చేయగలడు. Hallelujah. Hallelujah. So faith is the assurance of the things hoped కానీ విశ్వాసం నిరీక్షింపబడిన నిజ స్వరూపము and the conviction of things not seen. అదృశ్యం ఉన్నటువంటి ఒక రుజువునై ఉన్నది. See, when God giving the promises, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు, when God giving the prophecies, దేవుడు మనకి ప్రవచనాలు ఇచ్చినప్పుడు, that things we have not seen. ఆ సంగతులు మనం ఎన్నడూ చూడలేదు. That miracle we have not seen. ఆ అద్భుతాలు మనం ఎన్నడూ చూడలేదు. హల్లెలూయా. దేవుడు మాకు ప్రవచనము వాగ్దానాలు ఇచ్చినప్పుడు మనము చూడలేదు. చూస్తున్నారా? లేదు. మాకు తెలియలేకుండా మనము చూడలేకుండా ఉన్న గొప్ప కార్యాలు దేవుడు చెప్తున్నారు. అప్పుడు వరకు మనము చూడలే, అసలు మాకు తెలియదు. కానీ విశ్వాసం ఉంటే, హల్లెలూయా, విశ్వాసం ఉంటే వెంటనే చూడొచ్చు. ఆమేన్. అంకుల్, విశ్వాసం ఉంటే వెంటనే చూడొచ్చు. ఆమేన్. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నారు. దిస్ ఇస్ a supernatural season. ఇది మానవాతీతమైన కాలమై ఉన్నది. Maybe when God speaking to you, ఒక దేవుడి మీతో మాట్లాడుతున్నప్పుడు, the angel Gabriel bringing the message to Mary, గబ్రియలు దూత మరియ వద్దకు సమాచారం తీసుకొచ్చినప్పుడు, what she said, ఆమె ఏమని చెప్పింది? I am the servant of the Lord. నేను దేవుని సేవకురాలను. Thy will shall be fulfilled in my life. ఆయన చిత్తమే నా జీవితం నెరవేర్చబడును గాక. Amen. I would like to tell you one thing. ఒక మాట ఇష్టపడుతూ ఉన్నాను. If you have faith, మీకు విశ్వాసం ఉన్నట్లయితే miracles are normal. అద్భుతాలు అనేవి సాధారణమైపోతుంది. If you have faith, మన విశ్వాసం ఉన్నది, miracles are simple. కనుక అప్పుడు అద్భుతాలు సాధారణము. Yesterday I told you, గత రాత్రి మీతో చెప్పాను, the future days, భవిష్యత్తు దినాల్లో you are going to receive daily miracle. అనుదిన అద్భుతాన్ని మీరు పొందుకుంటారు అని. ఎంతమందికి కావాలి? Daily miracle. అనుదిన అద్భుతాలు, Daily miracle. అనుదిన అద్భుతం. When the season opened, ఎప్పుడైతే ఆ నూతన కాలం తెరవబడినప్పుడు, when the door is opening, ఎప్పుడు ద్వారం తెరవబడినప్పుడు, maybe if you are not praying, ఒకవేళ మీరు ప్రార్థన చేయలేనప్పటికీ కూడాను, but miracle will happen. అయితే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. Don't misunderstand, no need to pray. Don't misunderstand. అలాగని చెప్పి ప్రార్థన చేయడం మానేకండి, తప్పుగా అర్థం But చేసుకోకూడదు. when that realm of the spirit opening, ఎప్పుడైతే ఆత్మ ప్రపంచం మన కొరకు when తెరవబడినప్పుడు, we reaching to that spiritual level, ఎప్పుడైతే ఆత్మీయ స్థితికి మనం when చేరుకున్నప్పుడు, we are walking with the God, దేవుడితో పాటు నడుస్తున్నప్పుడు, without prayer, many miracles will happen in our life. ప్రార్థన చేయకుండా అనేక అద్భుతాలు మన జీవితాలలో జరుగుతాయి. Wherever you are going, మీరు ఎక్కడికి వెళ్ళినా miracles will waiting for you. అద్భుతాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. Wherever you are standing, మీరు ఎక్కడ నిలబడినా, lay your leg on the land. వాటిని ఏ భూమి మీద కాలు పెట్టినా, God will give the miracle for you. ఆ భూమి నీ కొరకు అద్భుతాలు తీసుకొస్తుంది. Miracles are normal. అద్భుతాలు సాధారణము. విశ్వాసవంతమైన అద్భుతాలు సాధారణంగా చెప్పండి. ఆమేన్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. 1 verse 2 says, 2:4 by it the men of old gained approval. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. Because of the faith, విశ్వాసం బట్టి Old Testament believers, పాత నిబంధన విశ్వాసులు, Old Testament saints, పాత నిబంధన పరిశుద్ధులు, Old Testament fathers, పాత నిబంధన తండ్రులు, Old Testament spiritual generation, పాత నిబంధన ఆత్మీయ తరము, the Old Testament people, they gained approval because of the faith in Christ. క్రీస్తు విశ్వాసం బట్టి వారందరూ కూడా సాక్ష్యాన్ని పొంది ఉన్నారు. Hallelujah. Hallelujah. Verse 3 says, 3వ వచనము, by faith we understand that the one world were prepared by the word of God, so that what is seen was not made out of things
which are visible. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని అందును బట్టి దృశ్యమైనది కనబడిన పదార్థం చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. We know that మనకు తెలుసు whole world is prepared and created by the word of God. సమస్త విశ్వంలో ఉన్నటువంటి అన్ని కూడాను దేవుని యొక్క వాక్యం చేత నిర్మాణం చేయబడ్డాయి. By faith we are knowing. కనుక విశ్వాసం చేత ఎలా జరిగిందని నమ్ముతూ ఉన్నాము. That verse 4. 4వ వచనము By faith విశ్వాసం బట్టి Abel offered to God a better sacrifice than Cain. హేబేలు కైను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. He don't know he is going to become a first martyr. కనుక ఆయనకు తెలియదు మొట్టమొదటిసారిగా ఆయన హతసాక్షి అవుతాడని. In the world, ప్రపంచంలో Abel, he was the first martyr. ఆయన మొట్టమొదటి హతసాక్షి. He didn't know about that. దాని కొరకు ఆయనకి తెలియదు. After the worship, ఆరాధన అయిన తర్వాత, after giving this offering to God, ఈ కానుక దేవునికి ఇచ్చిన తర్వాత, after giving this sacrifice to God, దేవునికి బలి అర్పించిన తర్వాత he is supposed to die. ఆయన చనిపోతాడని అనుకోలేదు. He didn't think. ఆయన ఎప్పుడు ఆలోచన చేయలేదు. But by faith, అయితే విశ్వాసం చేత he gave very better sacrifice to God. దేవునికి శ్రేష్టమైన బలి ఆరాధన అర్పించాడు. After the sacrifice, ఆయన బలి అర్పించిన తర్వాత the next moment, the very next time, ఆ తర్వాత సమయం వెంటనే he is supposed to die. ఆయన చనిపోవాల్సి ఉంది. He became a martyr. ఆయన సత్సాక్షి అవుతాడు. But he didn't fear about the death. అయితే మరణం కొరకు ఎటువంటి భయం లేని వాడుగా ఉన్నాడు. By faith, విశ్వాసం చేత he gave the better sacrifice to his God. ఆయన దేవునికి శ్రేష్టమైన బలి ఆరాధన అర్పించాడు. He gave the better sacrifice than Cain. కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. When you are giving better sacrifice to the Lord, దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించినప్పుడు God will give the better blessing for us. దేవుడు నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆరాధన దేవునికి ఇస్తే మంచి ఆరాధన ఇవ్వాలి. ఒక స్తోత్రం చెప్పినప్పుడు మంచి స్తోత్రము చెప్పాలి. ఒక్కసారి చప్పలు కొట్టినప్పుడు మంచి రీతిలో చేయాలి. దేవుని యొక్క రాజ్యం కొరకు, దేవుని కొరకు ఏదైనా కార్యాన్ని చేయడానికి అనుకుంటే అది ఎలా చేయాలి? ఆ మాస్టర్ గారు చాలాసారి నాకు ఫోన్ చేసింది కాబట్టి చేస్తామన్నా కాదు, మంచిది దేవునికి ఇవ్వాలి. యు హావ్ టు గివ్ ద బెస్ట్ ఫర్ గాడ్. మన దేవునికి శ్రేష్టమైన సంగతులు ఇవ్వాలి. హల్లెలూయా. He gave the better sacrifice than Cain. కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. And also he obtained the testimony that he was righteous. అలాగే మన నీతి బట్టి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. God testifying about his gift. కానీ దేవుడు తన సాక్ష్యాన్ని అనుమతిస్తూ ఉన్నాడు. And through faith, విశ్వాసాన్ని బట్టి even his death, ఆయన మరణం పొందుకోవడానికి ఈ సాక్ష్యం చెప్తూ ఉన్నాడండి. he still speaks. ఇప్పటికీ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? When he alive, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు he gave the better sacrifice than his brother Cain. తన సోదరుడు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు దేవునికి. By faith, విశ్వాసం చేత he gave the better sacrifice to the Lord. దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించాడు. Then he became martyr. ఆ తర్వాత ఆయన హతసాక్షిగా చంపబడ్డాడు. He gained the better testimony from the Lord. ఆయన ప్రభువును మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు. After he shedding his blood, ఆయన రక్తం చిందించబడిన తర్వాత, after the death, ఆయన మరణం తర్వాత, listen very careful, జాగ్రత్తగా వినాలి, after the death of his life, ఆయన జీవిత మరణం తర్వాత కూడాను still he speaks. ఇప్పటికీ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. How? ఎలాగా? By faith. విశ్వాసం బట్టి. That is a truth. మనకు సత్యం ఉన్నది. Death is not the end. కానీ మరణం అనేది ఏమాత్రం ముగింపు కానే కాదు. విశ్వాసం ఉన్న వారికి మరణము అందం కాదు. మరణం is a beginning. మరణమే ఒక ప్రారంభము. Hallelujah. Hallelujah. After the death, ఆయన మరణం తర్వాత again Abel speaks. మరల హేబేలు మాట్లాడుతూ ఉన్నాడు. What we are doing?
మనం ఏం చేస్తూ ఉన్నాం? After the death, మరణం తర్వాత suddenly we prepare and we arrange one cross. వెంటనే ఒక సిలువను సిద్ధం చేస్తాం. Writing 3 letters RIP. RIP అని 3 అక్షరాలు దాని మీద రాస్తారు. full form. అతనే పూర్తి అర్థం Rest in peace. Rest in peace అని. But what the Bible says? వాక్యం చెప్తుంది, Again he will speak. మరలా ఆయన మాట్లాడతాడు. No rest. విశ్రాంతి అంటూ లేదు. No rest. విశ్రాంతి లేదు. Continuously he is speaking with God. దేవుడు ఎల్లప్పుడూ ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. Hello. హల్లెలూయా. After the death, మరణం తర్వాత our spirit never dies. మన ఆత్మ ఎన్నడూ మరణించదు. Our soul never dies. మన ప్రాణం ఎన్నడూ మరణించదు. Those who are dying in Christ, ఎవరు క్రీస్తులో మరణించారో they will get the temporal body వాళ్ళు తాత్కాలికమైన శరీరాన్ని ధరిస్తారు. with the full conscious, పూర్తి స్పృహ కలిగిన వారే ఉంటారు. with full of mind. పూర్తి మనసు కలిగి ఉంటారు. Again they are living in Christ. మరలా వారు క్రీస్తులో జీవిస్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పిన మాట కాదు, యేసయ్య యొక్క స్టోరీ చెప్పాడు. ఎవరి గురించి? లాజరు, ధనవంతుడు. Both they were died. ఇద్దరు మరణించారు. Lazarus he went to Abraham house of paradise. లాజరు పరదేశంలో అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనుకోబడ్డాడు. But the rich man he went to the suffering place in Hades. అయితే ధనవంతుడు శ్రమను పొందేటువంటి పాతాళానికి కొనుకోబడ్డాడు. From both place ఈ ఇద్దరు ప్రదేశాల నుండి they are speaking. వారు మాట్లాడుతూ ఉన్నారు. హలో లేదా? What the rich man asked to Abraham father? ధనవంతుడు ఏమని అబ్రహాం అని తండ్రికి అడుగుతా ఉన్నాడు. Oh Abraham father. ఆ తండ్రి అయిన అబ్రహామా. He is speaking to whom? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ధనవంతుడు Speaking to అబ్రహాం. Abraham. అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. There is no rest in peace. ఆయనకు అక్కడ ఎటువంటి శాంతి లేదు. Hallelujah. హల్లెలూయా. That is not a topic for today. అది మన టాపిక్ కాదు ఇదేను. Here ఇక్కడ by faith విశ్వాసం ద్వారా again Abel he speaks. మరలా హేబేలు మాట్లాడుతూ ఉన్నాడు. When he arrived, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు he gave the better sacrifice to the Lord. కనుక దేవుడికి శ్రేష్టమైన ఆరాధన అర్పించాడు. But after his death, ఆయన మరణం తర్వాత by faith విశ్వాసం ద్వారా again he speaks. మరలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Last Sunday in our midst, brother Job garu he came to this church for worship. గడిచిన ఆదివారం అందు యోబు గారు మనతో పాటు ఆరాధన చేయడానికి సంఘానికి వచ్చారు. But last Wednesday, I think Wednesday, right? Wednesday, he passed away. అయితే బుధవారం అందు ఆయన మరణించారు. He went to be with the glory of the Lord. ఆయన దేవుని మహిమలోనికి కొనుకోబడ్డారు. Now he absent here, అయితే ఆయన ఇప్పుడు శరీరంగా ఆయన మన మధ్య లేరు. but he is present there. అయితే ఆయన సన్నిధి ఎక్కడో ప్రభు సన్నిధిలో ఉంటా ఉంది. He is not sleeping. ఆయన నిద్రించడం లేదు. He is in the glory of God. ఆయన దేవుని మహిమలో ఉంటూ ఉన్నారు. He is in the glory of God. ఆయన దేవుని మహిమలో ఉన్నారు. I think that's my imagination. Maybe I think he would say to the Lord, Lord, last 3 weeks I joined with the Faith Harvest Church. అయితే ఆయన అనుకుంటాను నేను అనుకుంటాను గడిచిన 3 వారాలు కూడా దేవుని ఫెయిత్ సంఘానికి వెళ్ళానయ్యా నేను. Last Sunday I also went to the church. మరి గడిచిన ఆదివారం కూడా నేను ఆ సంఘానికి వెళ్ళాను. He can speak. ఆయన మాట్లాడగలడు అక్కడ ఆ రీతిగా. Hallelujah. హల్లెలూయా. Death is not an end. మరణం అనేది అంతము కాదు. Death is the promotion for holy people. కనుక పరిశుద్ధ జనాంగానికి మరణం అనేది ఒక ప్రమోషన్ లాంటిది పరలోకానికి వెళ్ళడానికి. From this world, ఈ లోకం నుండి, from this suffering, ఈ శ్రమల నుండి, from this pain, ఈ వ్యాధి నుండి they are going to the presence of God. వాళ్ళు ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోతూ They ఉన్నారు. are going to the glory of God. దేవుని మహిమలోకి వెళ్తూ ఉన్నారు. They are going to live in the joy and happiness. ఆనందం సంతోషం జీవించడానికి వెళ్తూ ఉన్నారు వాళ్ళు. This is the value of Christian faith life. ఇది క్రైస్తవ విశ్వాస జీవితమైనటువంటి ఒక గొప్ప విలువ ఇది. But those who don't have faith, అయితే ఎవరికైతే విశ్వాసం లేదో death is very danger for that person. అటువంటి వారికి మరణం అంటే చాలా ప్రమాదకరమైన సంగతిగా ఉంటూ ఉంది. After the death, ఆ మరణం తర్వాత they will suffer. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించాలి. My dear believers, నా ప్రియ విశ్వాసులారా, by faith విశ్వాసం బట్టి we are going to see the glory of the Lord. మన దేవుని యొక్క మహిమను మనం చూస్తాము. Our God is a miracle. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు.
Hallelujah. హల్లెలూయా. God is with us. దేవుడు మనతో పాటు ఉన్నారు. Do not be afraid about anything. దేని కొరకు కూడా నువ్వు భయపడవద్దు. Without knowing of God, nothing will happen in our life. దేవుడికి తెలియకుండా ఎటువంటి కార్యాలు మన జీవితంలో God is in control. దేవుడు సమస్తం అదుపు చేయగలడు. Rely upon God. ఆయన మీద ఆధారపడండి. Trust upon God. ఆయన నమ్మకం ఉంచండి. God will protect you. దేవుడు కాపాడుతాడు. God will sustain you. దేవుడు అన్ని విధాలు చూసుకుంటారు. అందరి కళ్ళు మూసుకోండి. Let us worship the Lord together. కలిసి దేవుని ఆరాధన చేద్దాం. Oh, we thank you, Jesus. Hallelujah. Na pranamaina, pranamaina, pranamaina Yesu. Na pranamaina, pranamaina, pranamaina Yesu. Na pranamaina Yesu. Na pranamuto kalasi. Na pranama nirinde studindu. Na pranama nirinde studindu. Ennuirana, uirana, uirana Jesus. Ennuirana, uirana, uirana Jesus. Ennuirana Jesus. Ennuirodu kalandu. Ennuire narumme todite. Ennuire narumme todite. Na pranamaina Jesus. Na pranamoto kalasi. Na pranama nerinne studindu. Na pranama nerinne studindu. Logamanda shenigamaya nee preme naku stiramaya. Logamanda shenigamaya nee preme naku stiramaya. నీ కొరకే జీవించెదను యేసయ్యా. నీ కొరకే మరణించెదను దేవా. నీ కొరకే జీవించెదనయ్యా నా యేసయ్యా. నీ కొరకే మరణించెదనయ్యా. నా ప్రాణమైన 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 తిరగడ సిపారండి. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన 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 యేసు. నా ప్రాణమైన యేసు. నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నేనిన్నే స్తుతింతును. నా ప్రాణమా నేనిన్నే స్తుతింతును. నా ప్రాణమైన యేసు. నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా నేనిన్నే స్తుతింతును. నా ప్రాణమా నేనిన్నే స్తుతింతును. హల్లెలూయా.
హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. We have the Lord's table. We are going to enter into the Lord's table. మన ప్రభువులో ఉన్నది, ప్రభువులను ప్రవేశిస్తూ ఉన్నాం. In this very precious and very important ministry God has given for us. దేవుడు మనకి చాలా ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి మరణ పునరుద్ధాన సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి God has given this Lord's table for us. దేవుడు మనకి ప్రభువుల కార్యక్రమాన్ని అనుగ్రహించారు. From different part of this country, from different family, different language, from different culture, we are saved by only the blood of Jesus మన Christ. ఈ భారతదేశంలో వేరే రాష్ట్రాల నుండి, వేరే వేరే సాంప్రదాయాల నుండి, వేరే వేరే భాషల నుండి దేవుడు అందరిని కూడా ఆయన రక్తం చేత మన అందరిని కూడా ఆయన రక్షించాడు. He is our Savior. ఆయన మన రక్షకుడు, He is our Lord. ఆయన మన ప్రభువు. Very spiritual discipline. We have to be in the part of this Lord's చాలా table. ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన వారమై ప్రభు బలులో మనందరూ పాల్గొందాం. I would like to request, please read the scripture from 1 Corinthians chapter 11 verse 23 onwards. మరి పత్రిక 11 అధ్యాయం 23 వచనం చదువుతూ ఉన్నాను నేను. నేను మీకు అప్పగించి దాని ప్రభువును పొందితిని. ప్రభుని యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు ఒక రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు ఒక శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమును వేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీరు అనేక బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనం విమర్శించుకునే తీర్పు పొందకపోదము. మనం తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్ష కలుగుతున్నట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. దేవుని లేఖనం దీవించుగాక. Hallelujah. According to the scripture, లేఖనానుసారంగా God has given two visible ministry for the church. సంఘానికి దేవుడు దృశ్య రూపకమైనటువంటి 2 పరిచర్యలు ఇచ్చాడు. First one is our baptism. మొదటిది మన బాప్తిస్మము, Second one is the Lord's table. రెండోది దేవుని యొక్క ప్రభు బల్ల సంస్కారము. This is Lord's table in front of us. ఇది మన ముందు ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభు యొక్క బల్లగా ఉన్నది. We already keeping the bread and wine. మనం ఇక్కడ రొట్టె ద్రాక్షరసం అక్కడ ఉంచున్నాము. The bread is talk about Jesus Christ broken body for us. ఆ రొట్టె యేసుక్రీస్తు మన కొరకు నలిగిపోయి ఇరిగిపోయిన శరీరాన్ని సూచిస్తా ఉంది. The wine talking about the shedding blood of Jesus Christ. ఆ ద్రాక్షరసం యేసు మన కొరకు చిందించిన ఆయన పరిశుద్ధ రక్తానికి సూచనగా ఉన్నది. Without shedding the blood, there is no remission of sin. ఆ రక్తం చిందించకుండా పాప ప్రక్షాళన అనేది జరగదు. Because in Old Testament, ఎందుకంటే పాత నిబంధనలో God gave the temporal things to them under the Mosaic law of animal sacrifice. దేవుడు పాత నిబంధన కాలంలో మోసే ద్వారా వారికి వారి పాపాలన్నిటికీ కూడా తాత్కాలికమైనటువంటి మరి కడుపునిస్తూ ఉన్నాడు. But in the New Testament, అయితే నూతన నిబంధనలో the real love of God, Jesus Christ, నిజమైన దేవుని గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారు He died on the cross for our salvation. ఆయన మన రక్షణ కొరకు ఆయన మరణించారు. God knows that entire church, they will forget about His suffering, death and resurrection. దేవుని తెలుసు అంత్యకాలం ఉన్నటువంటి క్రీస్తు సంఘము యేసుక్రీస్తు పొందిన శ్రమలను, మరణాన్ని, పునరుద్ధానాన్ని మర్చిపోతారు అని. So that కనుకనే for the remembrance of suffering, death, the crucifixion and the resurrection of Jesus Christ, యేసుక్రీస్తు మన కొరకు పడిన శ్రమల, మరణ, శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి God has given this Lord's table. దేవుడు మనకి ప్రభువుల సంస్కారం ఇచ్చారు. When Jesus Christ betrayed before the night, He took one bread after breaking. When He giving to His disciple, He said, "This is the body. This is my body, which I am breaking for you."
యేసుక్రీస్తు అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని తను విరిచి, ఇది మీ కొరకు విరిచిపడుతున్న నా శరీరం అని చెప్పి తన శిష్యులకు అప్పగించాడు. For the remembrance of me you have eaten. నన్ను జ్ఞాపకం చేసి దీన్ని మీరు తినండి అన్నాడు. After the dinner, ఆ భోజనం అయిన తర్వాత Simon he took the cup of wine. అదే రీతిగా ఆయన ఒక పాత్రను ఎత్తుకొని And again he said, ఆయన మళ్ళీ చెప్తున్నాడు, this is the new covenant in my blood. ఈ నా రక్తంలో క్రొత్త నిబంధన, For the remembrance of me నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి you have it. మీరు దీన్ని తీసుకోండి. My dear believers, నా ప్రియ విశ్వాసులారా, for our sin, salvation and remission of sin, మన పాప ప్రక్షాళన కొరకు, పాపం నుండి రక్షణ కొరకు, for eternal life, మన కొరకు, మన నిత్య జీవితం కొరకు he nailed on the cross. యేసయ్య శిలువలో మేకులతో కొట్టబడ్డాడు. He carried out all the pain and all the punishment. మనుషులకు సమస్త భారము, వేదన అంతా శిలువలో భరిస్తూ ఉన్నాడు. He died on the cross for you and me. నీ కొరకు, నా కొరకు శిలువలోనే మరణించాడు. He dropped his last drop of blood for you and me. నీ కొరకు, నా కొరకు చివరి రక్తం పొట్టును చిందించాడు. We have to remember about his sufferings, death and resurrection. మనము ఖచ్చితంగా యేసుక్రీస్తు పడిన శ్రమల, మరణ, శిలువ భారాన్ని, త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Who can be the part of Lord's table? ఎవరు ఈ ప్రభువులో పాలుభాగం అవ్వగలుగుతారు? Those who are accepted Lord Jesus Christ as their personal Savior, ఎవరు దేశకు తన సొంత రక్షణ అంగీకరించిన వారు, believed in heart, confessed through the mouth, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నవారు, and taking baptism in the name of Father, Son and Holy Spirit, అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వారు, and also having holy life, అలాగే పరిశుద్ధ జీవితం జీవించిన వారు, he can be a part of this Lord's table. వారందరూ కూడా ప్రభువులో పాల్గొనడానికి అర్హులుగా ఉన్నారు. At the same time, Bible says, అదే సార్ వాక్యం చెప్తుంది, if anyone taking this bread, eating and drinking ఎవరైనా అదే సమయంలో రొట్టె ద్రాక్షారసం with తాగినట్లయితే unworthy manner, అయోగ్యమైన స్థితిలో the punishment of God will come. వారి మీద దేవుని శిక్ష దిగి వస్తుంది. So before taking this bread, కానీ ఈ రొట్టె తీసుకురావడం ముందు, before taking the cup of wine, ఆ ద్రాక్షారసం తీసుకురావడం ముందు we have to examine ourselves. మనమే స్వపరీక్ష చేసుకోవాలి. We have to pray to the Lord. మన దేవునికి ప్రార్థన చేయాలి. Lord, in my words, ప్రభువా, నా మాటల్లో, in my thoughts, నా ఆలోచనలో, in my life, నా జీవితంలో if anything happening against you, నీకు వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే, Lord, now I confess. ప్రభువా, నేను ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నాను. Cleanse my heart, నా హృదయాన్ని కడగండి, cleanse my spirit, నా ఆత్మను కడగండి, cleanse my life with your precious నీ blood. ప్రశస్త రక్తం చేత నా జీవితాన్ని కడగండి. Lord, help me to take the bread and wine with the holy hand. పరిశుద్ధమైన చేతులు వేసి రొట్టె ద్రాక్షను తీసుకురావడానికి నాకు సహాయం చేయమని అడగండి. Those who are able to take Lord's table, to be the part of the Lord's table, you can be stand in the presence of God. ఎవరు ప్రభువులు తీసుకోవడానికి యోగ్యులుగా ఉన్నవారు, అర్హులుగా ఉన్నవారు, దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మొయ్యాలేని ప్రాణును కట్టి మోపిరేసు వీపుపైని మొయ్యాలేని ప్రాణును కట్టి
അപ്പമെടുത്തു, സ്തോത്രം ചൊല്ലി നുറുക്കി ശിഷ്യന്മാർക്ക് നൽകി കൊടുത്തുകൊണ്ട് ഇങ്ങനെ പറഞ്ഞു, ഇത് നിങ്ങൾക്ക് വേണ്ടി നുറുക്കപ്പെടുവാനുള്ള എന്റെ ശരീരം, എന്റെ ഓർമ്മയ്ക്കായി നിങ്ങൾ വാങ്ങി ഭക്ഷിക്കും. 2000 വർഷങ്ങൾക്ക് മുമ്പ് മാനവരാശിയുടെ പാപത്തിന് പരിഹാരം വരുത്തുവാൻ സ്വർഗീയ മഹിമാതരങ്ങളെ വിട്ട് താണഭൂമിയിലേക്ക് ഇറങ്ങി വന്നു വേഷത്തിൽ മനുഷ്യനായി തീർന്ന് ക്രൂശിലെ മരണത്തോളം അനുസരണയും തികവുള്ളവനായി മാറി എനിക്ക് വേണ്ടി, നിനക്ക് വേണ്ടി, നമുക്ക് വേണ്ടി 2 കള്ളന്മാരുടെ മധ്യത്തിൽ ക്രൂശിക്കപ്പെട്ടവനായി ഉഴവുചാലുകൾ പോലെ ശരീരം കീറി മുറിഞ്ഞു, തലയിൽ മുൾക്കിരീടമണിഞ്ഞു, അവസാന തുള്ളി രക്തം കൂടെ നമുക്ക് നൽകുവാൻ നമുക്ക് വേണ്ടി തകർക്കപ്പെട്ട യേശുവിന്റെ തിരുശരീരത്തിന്റെ ഓർമ്മയ്ക്കായി പുതിയ നിയമത്തിന്റെ വ്യവസ്ഥ പ്രകാരം, നിയമപ്രകാരം പിതാവിന്റെയും പുത്രന്റെയും പരിശുദ്ധാത്മാവിന്റെ നാമത്തിൽ ഫെയ്ത്ത് ഹാർവസ്റ്റ് ചർച്ചിന് വേണ്ടി ഞാൻ ഈ അപ്പത്തെ വാഴ്ത്തി അനുഗ്രഹിച്ചു. വാഴ്ത്തി അനുഗ്രഹിച്ച് ശിഷ്യന്മാർക്ക് നൽകി കൊടുത്തുകൊണ്ട് ഇങ്ങനെ പറഞ്ഞു, ഇത് നിങ്ങൾക്ക് വേണ്ടി നൽകപ്പെടുവാൻ പോകുന്ന, ചൊരിയപ്പെടുവാൻ പോകുന്ന എന്റെ രക്തം. ഇതെന്റെ രക്തത്തിൽ പുതിയ നിയമം.
മാനവരാശിയുടെ പാപത്തിന്റെ പരിഹാരം വരുത്തുവാൻ ആട്ടുകൊറ്റന്മാരുടെയും കാളക്കിടാവിന്റെ രക്തം പര്യാപ്തമാകാതിരുന്നപ്പോൾ ദൈവത്തിന്റെ കുഞ്ഞാടായിരിക്കുന്ന കർത്താവായ യേശു ക്രിസ്തു ലോകത്തിന്റെ പാപം ചുമക്കുന്ന കുഞ്ഞാടായി ഭൂമിയിലേക്ക് ഇറങ്ങി വന്ന് എന്റെയും നിന്റെയും സകല മാനവരാശിയുടെ പാപത്തിന് പരിഹാരമായി കണ്ടാലാണെന്ന് പോലെ തോന്നാതെ വണ്ണം വിരൂപമാക്കപ്പെട്ട് തലയിൽ മുൾക്കിരീടം അണിഞ്ഞ് ഉഴവുചാലുകൾ പോലെ ശരീരം കീറി മുറിഞ്ഞ അറവുശാലയിൽ തൂങ്ങിക്കിടക്കുന്ന മൃഗത്തിന്റെ മാംസമിണ്ടം പോലെ മൂന്നാണികളാൽ കൈകാലുകൾ ക്രൂശിക്കപ്പെട്ട് അർദ്ധപ്രാണനായി അവസാനത്തുള്ള രക്തവും നമുക്ക് ഊറ്റി നൽകി നമുക്ക് വേണ്ടി ചൊരിയപ്പെട്ട അവന്റെ രക്തത്തിന്റെ ഓർമ്മയ്ക്കായി പിതാവിന്റെയും പുത്രന്റെയും പരിശുദ്ധാത്മാവിന്റെ നാമത്തിൽ പുതിയ നിയമ ഉടമ്പടി പ്രകാരം ഫെയ്ത്ത് ഹാർവസ്റ്റ് ചർച്ചിന് വേണ്ടി ഞാൻ ഈ വീഞ്ഞിനെ വാഴ്ത്തി അനുഗ്രഹിച്ച് ദൈവസഭയ്ക്ക് കൈമാറും. In the name of Father, Son, and Holy Spirit, let us have it together in Jesus' name. Our Heavenly Father God, thank you for providing one more Lord's table in our life, Father, for the remembrance of suffering, death, and the resurrection of your Son, Jesus Christ. Lord, you provide one more Lord's table for the church. Lord, we are not worthy, but Lord, because of your grace, because of your love, Lord, you confessed our sin. Lord, you forgive our sin. Yes, Lord. Lord, you cleansed our soul, spirit, and body. Amen. Help us to live in holiness. Amen. Lord, when the rapture is very near, when the archangel sounds blows in the mid-air, we are going to transform along with those who are died in Christ, Father. For that purpose, for that faith, help us to live for glorify your name. Thank you for sharing everything. Thank you for your grace in us. Jesus' matchless name we pray. Amen. Amen. Please be seated. ఈ టేబుల్లో రొట్టె ద్రాక్షరసము మన సంఘములు కానీ కుటుంబములు కానీ
మన దేశంలో కానీ చాలా మంది రక్షణ మార్గంలో రావాలి. వారి కూడా ఈ లార్డ్స్ టేబుల్లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయాలి. దానికోసం మనందరూ ప్రార్థన చేయాలి. మన దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు ఎవరు ఆ విషయం తెలియలేకుండా మనందరూ ఉన్నప్పుడు మనందరి కోసం చాలా మంది ప్రార్థన చేసింది. కాబట్టి ఈరోజు దేవుడు సన్నిధిగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి దేవుడు మాకు కృప దయచేశాడు. అదేవిధంగా లార్డ్స్ టేబుల్ కూడా పార్టిసిపేట్ అవ్వడానికి దేవుడు మాకు ఎంతో గొప్ప సహాయం చేశాడు. అదేవిధంగా మన బాధ్యత మనందరి దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన పట్టణం కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబంలో సంఘములో చుట్టుపక్కల ఉన్నవారి రక్షణ మార్గంలో రావడానికి అనుకున్న వారు వెంటనే సంఘములో రావాలి. దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. సంతోషం ఉన్న వారి గట్టి హల్లెలూయా చెప్పండి. అందరిని ఆశీర్వదించిన కాక జస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యువర్ ఆఫరింగ్. Lord, I pray for each and every sowing seed for the kingdom of God. Father, let your mercy blessing upon each and every offering, every tithe. Lord, you can supply all of your children's needs according to your riches of glory in Christ Jesus. Bless them, Father. Lord, make a miracle for them, Father God. We glorify your name in Jesus' matchless name we pray. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా మన విజయం, శ్రేష్టమైన ప్రతిదీ అనుభవించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా మన విజయం, శ్రేష్టమైన ప్రతిదీ అనుభవించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేవాడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపేవాడు. నా సర్వం, నా ప్రాణం, నా సర్వం యేసే, 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 నా యేసే. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా మన విజయం, శ్రేష్టమైన ప్రతిదీ అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా మన విజయం, శ్రేష్టమైన ప్రతిదీ అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది